మిల్క్ ప్యాకెట్స్, బటర్ మిల్క్ ప్యాకెట్స్, చాక్లెట్ కవర్స్, బిస్కెట్ కవర్స్, మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్, చిన్న కెచప్ ప్యాకెట్స్, షుగర్ ప్యాకెట్స్, సాల్ట్ ప్యాకెట్స్, ఆయిల్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, ఎప్పుడైనా బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకున్నప్పుడు దాని రైతా ప్యాకెట్లు, ఇలా ఒక రోజులో చాలా ప్లాస్టిక్ కవర్ సీజన్ లేకపోతే అదే టైంలో మన పళ్ళని ఆయుధంగా వాడతాము. నీ తెలివేంటో తెలుసుకుందాము. నోట్లో పెట్టుకున్న ఆ ప్లాస్టిక్ కవర్ తయారు చేసేయడానికి BPA కెమికల్ వాడతారు. ఆ కెమికల్ యూజ్ ఏంటంటే నువ్వు నోట్లో పెట్టుకున్న ప్లాస్టిక్ కవర్ కొంచెం స్ట్రాంగ్, ఫ్లెక్సిబుల్గా, ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల యూజ్ చేస్తాము. కవర్స్ని నోటిలో పెట్టుకుని ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా ప్రెజర్ అప్లై చేస్తాము. అదే టైంలో నీ నోట్లో ఉన్న సలైవ్ కూడా ఆ కవర్కి టచ్ అవుతుంది. ఒక పక్కేమో ప్రెజర్ అప్లై చేస్తూ ఉన్నావు, ఒక పక్క నీ సలైవే దాన్ని టచ్ అవుతూ ఉంది. అక్కడే మహా విషకటం జరుగుతుంది. ఆ నోటిలో నుంచి BPA కెమికల్ మెల్లగా నీ సలైవా నుంచి నీ బాడీలోకి ట్రావెల్ అవుతుంది. నీ కర్మకాలి. ఈ BPA కెమికల్ చూడడానికి లేడీస్ ఫేవరెట్ హార్మోన్ ఈస్ట్రోజన్. ఒకవేళ ఆ కెమికల్ లేడీస్ బాడీకి వెళ్తే బాడీలో ఉన్న సెల్స్ అన్నీ ఈ కెమికల్ అసలైన ఈస్ట్రోజన్ హార్మోన్ అని భ్రమపడి ఒరిజినల్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంగ్రో చేస్తాయి. అందుకే ప్లాస్టిక్ ఎక్కువ వాడేవాళ్ళు PCOD, PCOS, థైరాయిడ్ మనం తరచుగా చూస్తూ ఉంటాము. ఒకవేళ ఇదే BPA కెమికల్ మగవాళ్ళ బాడీలోకి గనక వెళ్తే మగవాళ్ళ బాడీ సడన్గా షాక్ అవుతుంది. ఇది మన బాడీకి ఎక్కువ కొలెస్ట్రాల్, ఈస్ట్రోజన్ వచ్చేస్తుంది. నా బాడీ మేడ్గా రన్ అయ్యేది టెస్టోజన్ మీద కదా అని షాక్ అయ్యి దెబ్బకి నీ స్పెర్మ్ కూడా అంతా పడిపోద్ది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్.